ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. సిటీలో పెద్ద ఎగ్జిబిషన్ పెట్టారంట. వెళ్తే ఎంత బాగుంటుందో కదా. అవును బాగుంటుంది, కానీ మిస్ అమ్మ కాళ్ళు బాలేదు కదా, ఇప్పుడు ఎలా వెళ్తాం? అయ్యో పిల్లలు, నేను చెప్తుంది కూడా భాగీ కోసమే. పాపం తన ఇంట్లోనే ఉంటుంది కదా, బోర్ కొడుతూ ఉంటుంది. అదే ఎగ్జిబిషన్ కి తీసుకెళ్తే ఎంజాయ్ చేస్తుంది. కరెక్ట్ ఆంటీ, మీరు వెళ్ళి డాడీకి చెప్పి ఒప్పిస్తారా? నేను చెప్తే ఏం బాగుంటుంది? మీరు వెళ్ళి మిస్ అమ్మని అడగండి, తను మీ డాడీని ఒప్పిస్తుంది. సరే వెళ్ళండి వెళ్ళండి. పిల్లలు అడిగితే నువ్వు కాదనిలేవు, అమర్తో ఎలా అయినా అవుననిపిస్తావు. ఎగ్జిబిషన్లో ఆ రణ్వీర్ అంజలిని తీసుకెళ్ళిపోతాడు. నువ్వు ఎగ్జిబిషన్కి వెళ్దాం అనడం వల్లనే అంజలి మిస్ అయిందని నీ మీద నిందేసి అమరే నిన్ను ఇంట్లో నుంచి గెంటేసేలా చేస్తాను. థ్యాంక్స్ అక్క. మిస్ అమ్మా, మేము ఒకటి అడుగుతాం, నువ్వు నో చెప్పకూడదు. దాన్ని అడగడం అనరే, నీకు కావాల్సింది చేయమని చెప్పడం అంటారు. ఏంటే వెతుకుతున్నావు? అదే మ్యూట్ బటన్ ఉంటుంది కదా, అది ఎక్కడుందో చూసి మీ వాయిస్ మ్యూట్ చేద్దామని. మిస్ అమ్మా, నేనొకటి. ఓకే 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 ఓకే, నువ్వు చెప్పడం లేదు, అడుగుతున్నా అంతే కదా. ఏంటో అడుగు. మనం ఇవాళ వాటర్ వరల్డ్కి వెళ్దామా? వాటర్ వరల్డ్ కా? అదెలా సాధ్యమవుతుంది అంజు? మిస్ అమ్మకి కాలు నొప్పి ఉంది కదా. పైగా డాక్టర్ మిస్ అమ్మని 1 వీక్ రెస్ట్ తీసుకోమన్నారు. 1 వీక్ ఇంట్లో నుంటే మిస్ అమ్మకి బోర్ కొడుతుంది కదా. కాసేపు బయటికి వస్తే మిస్ అమ్మ కూడా చిల్ అవుతుంది కదా. మాకు ఇంట్లో బోర్ కొడుతుంది, ఒక్కరోజే కదా, ప్లీజ్ వెళ్దాం మిస్ అమ్మ. సరే వెళ్దాం. ఎస్. ఇప్పుడే నాన్నతో మాట్లాడతాను, మీరు అడిగినట్టే ఈ రోజే వెళ్దాం. పిల్లలు ఒక నిమిషం. ఏంటి మిస్ అమ్మా, నీ కండిషన్ తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నావా? ఏం కాదక్క, యాక్చువల్ గా నా కాలు నొప్పి తగ్గిపోయింది. అప్పుడే ఎలా తగ్గుతుందమ్మా? నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసుకుని పిల్లలతో వెళ్ళండి. లేదు మావయ్య, నిజంగా కాలు నొప్పి తగ్గిపోయింది. కావాలంటే చూడండి. మెల్లగా మెల్లగా. చూడండి, లేచి నిల్చోగలిగాను. ఇప్పుడు చూడండి, నడిచి కూడా చూపిస్తాను. జాగ్రత్త. మిస్ అమ్మా.